రైట్, మనం ఇంత ముందు ప్రిపేర్ చేయించాము దహీ కబాబ్ అండ్ పనీర్ టిక్కా. ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం వాళ్ళకి ఎలా ఉందో. వెయిట్ చేస్తున్నారు. సో దహీ కబాబ్ అండి నేను ఇంత ముందు ప్రిపేర్ చేయించాను కదా, సో టెక్స్చర్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. ఒకసారి తిందాం. యా, టేస్ట్ మాత్రం అవసరం ఉంది. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే బ్రెడ్ క్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా మాత్రం చాలా బాగుంటుంది. దహీ ఎక్కడ అని అడిగారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు నేనే అడిగాను. సో దహీ మనం ఆల్రెడీ దీంట్లో ప్రిపేర్ చేసేటప్పుడే మిక్స్ చేసి పెట్టేసాం కాబట్టి లోపలే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ బ్రెడ్ క్రామ్స్ వేశారు, స్పైసీగా, కొంచెం లైట్ స్పైసీ, ఎక్కువ కూడా కాదు. చాలా 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 బాగుంది టేస్ట్. సో మీరు ఎప్పుడైనా టామరెంట్ ట్రీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు తప్పకుండా దహీ కబాబ్ని టేస్ట్ చేయండి. ఒకసారి వస్తే మీరు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కూడా ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా. నేను ఓన్లీ పన్నీరే తీసుకుంటున్నా. దీంట్లో క్యాప్సికమ్స్లో 2-3 ఐటమ్స్ ఉన్నాయి అండ్ పన్నీరు. సో పన్నీర్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి పన్నీర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వెజిటేరియన్స్ ఎక్కువగా పన్నీరే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వి హావ్ పన్నీర్ కుర్కురే అని చెప్పేసి ఒక ఐటమ్ ఉందన్నమాట, స్టార్టర్. ఇంతకుముందు చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో 2 yummy, చాలా బాగుంటుంది. ఓకే, యా, మీరు కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు చెప్పండి ఎలా ఉందో మీ పన్నీర్ టిక్కా. నాకు యాక్చువల్లీ ఎవ్రీడే లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము తింటూనే ఉంటాము. గెస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇస్తుంటారు. అండ్ ప్యాకేజ్ కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు. లైక్ ఒక ఫ్యామిలీ వస్తుంది, సో దిల్ హ్యావ్ ఒక 1 or 2 మెంబర్స్ ఫ్యామిలీలో మిస్ అవుతే ప్యాకేజ్ వాళ్ళు తీసుకెళ్తుంటారు. బికాస్ ఫుడ్ చాలా బాగుంది, టేస్టీగా, ఇంట్లో వెళ్ళి టేస్ట్ చేస్తారని చెప్పేసి దే విల్ టేక్ ప్యాకేజ్ టు. నిజంగా పన్నీర్ టిక్కా కూడా చాలా ఎమ్మీగా ఉందండి. సో పన్నీర్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి రెగ్యులర్గా ఎక్కువగా తీసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వెజ్లో వెరైటీస్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంది, మీరు కూడా షూర్గా టేస్ట్ చేయండి. సో సబ్జీ బార్ అలాగే ములక్కాయ సూప్ మనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. సో మనకి టామరెంట్ ట్రీ రెస్టారెంట్ చాలా వెల్ నోన్ అండి, 1992 నుంచే ఉంది. ఇప్పుడు పిన్ కోడ్ అనే మనకు చేంజ్ అయిందనమాట. సో మనకి రెస్టారెంట్ వచ్చేసి ప్యారడైజ్ మెట్రో స్టేషన్కి అలాగే జేబీఎస్ బస్ స్టాప్కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఈజీగా అంటే నార్మల్గా మనం ఇది బటర్ నాన్తో కానీ చపాతీనో కానీ ట్రై చేస్తూ ఉంటాం కదా, వట్టిగా కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఓన్లీ వెజ్జీసే తినాలనుకుంటూ ఉంటారు కదా. రాగా కాకుండా ఇలా కూడా వెజ్జీస్ తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సబ్జీ బార్ అన్నీ దీంట్లో వెజ్జీసే ఉన్నాయి. వెజిటేబుల్ టేస్ట్ అంతా కూడా తెలుస్తుంది దీంట్లో. అండ్ చాలా మైల్డ్ స్పైస్ కూడా ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి చాలామంది సూప్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వెదర్ని బట్టి కొంచెం చేంజ్ అవుతున్న కొద్దీ రకరకాల సూప్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ములంకాయ సూప్ ఉంది, అది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. యా, దీంట్లో ములక్కడ ఫ్లేవరు అలాగే గార్లిక్ ఫైన్గా చాప్ చేసి వేసాం కదా అది, అండ్ కొత్తిమీర, బటర్, నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇదంతా చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.